అమ్మవారు రావడం అంతా ఒక ఎత్తు అయితే, అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత అసలు చాలామందికి ఏంటంటే ఒక వారం రోజులని, 10 రోజులని లేకుండా ఉంటారు. అసలు దాని నుంచి మీరు ఎట్లా బయటకి వస్తారు? అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎట్లా బయటకు వస్తారు? అంటే దీనికి ఏమన్నా గురుబలం అని ఇలాంటివి ఏమైనా ఉంటాయా? లేకపోతే మీకంటూ ఒక మంత్ర సాధన ద్వారా మీరు దాన్ని డైవర్ట్ చేసుకోవడం అనేది ఉంటుందా? దాని గురించి కొంచెం చెప్పండి. అయితే మేము అమ్మవారికి వడిబియ్యం పోసి ఇప్పుడు ఏదైతే మేము పసుపు కుంకుమలతో రెడీ కిన్నెర అయితే అమ్మవారు అంటే అది అమ్మగారి ఇండ్లే అనమాట. అవును. ఇప్పుడు అమ్మవారు పుట్టిల్లు గుడికి లెక్క. పోయితే పుట్టిల్లు పోతున్నట్లు లెక్క మేము. హ్మ్. అయితే ఇంకా అట్లా అలంకరణ చేసుకొని మళ్ళీ ఇంకోటి మాకు బియ్యం పోసి అమ్మవారికి బియ్యం పోసి మళ్ళీ పువ్వులు అలంకరణ చేసుకొని ఆ రంగానికి కిన్నెర ఉంటుందన్నమాట. అవును. కిన్నెర పట్టుకొని మనం పోయేంత వరకు అక్కడ ఆ స్థానంలోకి పోయేంత వరకు మనం కాన్షియస్లోనే ఉంటాం. హ్మ్. తర్వాత ఎప్పుడైతే మనం పచ్చికుండ దగ్గర పోతామో అప్పటి నుంచి అన్కాన్షియస్ అయిపోతాం అనమాట. ఓకే. అయిపోయి ఇంకా కొంచెం షివరింగ్ ఇట్లా అదే వచ్చేస్తుంది బాడీ. అనమాట. అమ్మవారి వైబ్రేషన్ అనేది ఎంతో ఇట్లా ఉంటుంది అనమాట. అమ్మవారు వచ్చి చెప్పిన తర్వాత దిగిపోయిన తర్వాత ఏదో కొండంత బరువు దిగిపోయింది అవును. అన్నంత ఉంటదన్నమాట. అవును. అవును. అమ్మ అట్లుంటది ఇంకా ఈ అవును. రంగం అంటే. అది అమ్మవారు దిగిన తర్వాత కూడా 1 వీక్ వరకు మనుషులు ఆ! ఇంకా అంటే మనకి అయితే గురు బలం అంటే ఇప్పుడు మనం ఉపదేశాలు ఉండి అవును. మనం మనం మంత్రం. సాధన చేస్తుంటాం కాబట్టి అటువంటివి తక్కువ. కానీ ఏదైనా సరే కొంచెం అనేది ప్రెజర్ అనేది ఉంటది. అవును. అప్పటిదప్పుడు మేము మా ప్రాసెస్‌లు మాకుంటాయి అన్నమాట. అవునవును. ఇక మేము ఏదేదైతే చేసుకోవాలో ఆ విధి విధానాలతోటి ఇప్పుడు మాకు బైండ్ల వాళ్ళు ఉంటారు. అవును. లేకుంటే మా మా చేతి కింద మనుషులు ఉంటారు. మాకు తగ్గట్టు మేము ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఎట్లా చేసుకోవాలి? అట్లా కాకుండా కొన్ని ఉంటాయి ప్రికాషన్స్ ఉంటాయి. అట్లా తీసుకొని వెళ్తామన్నమాట. ఓకే. రైట్. మొదట బోనాలనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఏ ఏ ప్రాంతాల్లో ఈ బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది మీరు? ఆషాఢ మాసం ఈ అమాస అవును. ఈ 5 తారీఖు అమావాస్య వస్తుంది కదా! అప్పటి నుంచి నెక్స్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ రోజు నుంచి 6 తారీఖు నుంచి స్టార్ట్ అవుతది. అయితే తొలి బోనం ఏందంటే గోల్కొండ కిల్లాలో ఎత్తుకుంటానండి. తర్వాత బల్కంపేట్, తర్వాత సికింద్రాబాద్, తర్వాత లాల్ దర్వాజా, మళ్ళా అంబర్పేట్‌లో, మళ్ళా ఇక్కడ అన్ని వివిధ రకాల ఇక్కడ ఊర్లు ఉన్నాయి కదా! అవును. అన్ని ప్రాంతాలలో కూడా బోనాలు ఎత్తుకుంటా ఉంటాను. ఇంకోటి నేను ముంబైలో కూడా బోనం ఎత్తుకున్నాను. అబ్బో! మళ్ళీ ఇంకోటి చాలా చాలా దూరం మెదక్ అని ఇక్కడ పరిగిలో పరిగి. అవును. అన్ని వివిధ రకాల ప్లేస్‌లలో గూడా బోనం ఎత్తుకుంటూ ఉంటాననమాట.